presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Primark Projects, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, Fortune View Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. శ్రావణ మాసం అంటే శుభమాసం. భక్తి పవిత్రత శుభ గడియలు తీసుకొచ్చేటువంటి శ్రావణ మాసం మరో 15 రోజులు మొదలైపోతుంది. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఎంతో మంది తమకు అడువైన ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు నచ్చిన మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. భాగ్యనగరం ఎందరికో కలల గమ్యం. రోజు రోజుకు విస్తరిస్తూ కొత్త హంగులతో ఎందరికో ఫేవరెట్ సిటీగా మారిపోయింది. అందుకే ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి చాలా మంది ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. సిటీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇలా ఏ దిక్కులో అయినా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? రానున్న శ్రావణ మాసంలో మీ కలల్ని నిజం చేసేందుకు సిద్ధమవుతోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడై. సిటీలో రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చే దిశగా క్రెడై హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లు డెవలపర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరికొద్ది రోజుల్లో 3 ప్రాపర్టీ షో నిర్వహణకు క్రెడై సిద్ధమైపోతోంది. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్స్ కి యూజ్ అవ్వడం కోసం వెస్ట్ ఈస్ట్ నార్త్ జోన్ ప్రాపర్టీస్ తో సిటీ 3 వైపులా వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ రియాలిటీ సంస్థలెన్నో భాగస్వాములు అవుతున్నాయి. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి మై హోమ్ కన్స్ట్రక్షన్ సీనియర్ డీజీఎం రాజేష్ మెహతా గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, మీరు ఇప్పుడు కడై ప్రాపర్టీ షోలో స్పాన్సర్ గా ఉన్నారు. సో దాని గురించి చెప్తారా? ఇట్స్ ఆల్వేస్ అన్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు బి అసోసియేటెడ్ విత్ క్రెడై. వి లుక్ ఫార్వర్డ్ టు గుడ్ రెస్పాన్స్. సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు? రైట్ నౌ లైక్ వీ హ్యావ్ 10 of our ongoing projects, but the major focus on this property show would be My Home Grava. It's an ultra luxury project coming up at Kokapet. So this complete project is spread across 17.5 acres, and here in total we are developing 7 towers, and here each tower is of like G plus 50 floors, and basically here we have 1289 flats. These are completely uber luxuries. The response is tremendously very good. Sir, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటారు? This project basically it's an uber class ultra premium luxury project, wherein like if you see no 2 balconies faces each other. Second thing, the open area is 80%. Apart from that, each residence comes with a centralized air conditioning system. Apart from that, for the first time we are giving complete high-end 7-star luxury clubhouse, which is of 7 levels, and it's spread across 1,20,000 square feet. And basically this purely 4-bedroom ultra luxury community, wherein like tower 1 we have large scale apartments of 8,640 square feet. Each floor we have only 2 flats. Here we are giving completely 2 central courtyards. One is of 3.3 acres and the other central courtyard is 2.6 acres. Apart from Grava, like we have My Home Vipina, which is located at Kollur. We have My Home Tridasa. Then we have My Home Sayuk and Avali, both are located at Telapur, Kopanpalli. Apart from that, we are going to have on display My Home Nishada, which is located at Neopolis. And apart from that, we have My Home Apas, which is again located at Kokapet. So these are some of the finest projects what we have on display for our viewers. హలో వ్యూవర్స్, స్వదా ఎండి అనిల్ కుమార్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. క్రెడై ప్రాపర్టీ షోలో ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. Swada Builders we have established in 2015. We have completed almost 10 to 15 projects. Ongoing project Kollur, we are executing 2 projects. One is Swada Kolar and Swada Meknas project. Swada Kolar is already completed project. We handed over project. ప్రస్తుతానికి ఇప్పుడు ongoing project Swada Meknas రన్ అవుతుంది. స్వదాస్ తరపు నుంచి ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేస్తున్నారు? Swada Meknas ప్రాజెక్ట్ ని షోకేస్ చేస్తున్నామండి. So completely one project we wanted to highlight. Swada Meknas అనేది 2 minutes away from exit 2. Service road second mid లో ఉంటుంది. So it has 3 towers A, B, C.
492 ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్. 1350 నుంచి 2530 SFT వరకు లాస్ట్ 18 months నుంచి అది వర్క్ చేస్తున్నాము. సో వీఆర్ డూయింగ్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ సేల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ Tradai Property Show. It is amazing platform where people will come and then explore a lot of properties. There are a lot of options. All the builders exhibiting their properties in and around west side. Do participate and then explore a lot of property options. విజిట్ చేసే కస్టమర్స్ కి ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు? We wanted to highlight the Swada Mechanus. Mechanus is nothing but a treasure hunt. So we wanted to showcase that a gold form. So we are giving a 10 grams gold for all the customers who are refer the customers as well as the booked customers. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ లో ఇలా ప్రతి విషయంలో టాప్ గా నిలిస్తేనే కస్టమర్ల నుంచి ది బెస్ట్ అనే ఒక గుర్తింపు లభిస్తుంది. డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నటువంటి సంస్థ రియాలిటీ రంగ దిగ్గజం SMR హోల్డింగ్స్. కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఫెసిలిటీస్ అవి ప్రపంచ స్థాయి లెవెల్లో ఉండే విధంగా డెవలప్ చేయడం SMR హోల్డింగ్ స్పెషాలిటీ. సంస్థ అధినేత రామ్ రెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో SMR ప్రాజెక్ట్స్ అంటే లావిష్నెస్ కు అడ్రస్ అన్న గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో SMR వినయ్ కాసా క్యారినోను డెవలప్ చేస్తోంది. TSPA జంక్షన్ కు అతి సమీపంలో చక్కని ఎన్వైరన్మెంట్ తో హైదరాబాద్ బెస్ట్ టౌన్షిప్ గా ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఉండబోతోంది. 145+ 5 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తో విల్లా ప్రాజెక్ట్స్ కే బెంచ్ మార్క్ గా నిలిచేలా కాసా క్యారినో సుందరంగా ముస్తాబైంది. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నటువంటి కాసా క్యారినో ప్రాజెక్ట్ ఎక్సలెంట్ కనెక్టివిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నుండి జూబ్లీ హిల్స్ కు ఎయిర్పోర్ట్ కు 15 నుంచి 20 నిమిషాల డ్రైవ్ లో చేరుకునే అవకాశం ఉంది. ప్రపోజ్డ్ బుద్వేల్ IT క్లస్టర్ కు 5 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకునే వీలుంటుంది. కాసా క్యారినో విల్లాలో ఉండడం అంటే లైఫ్ లో హ్యాపీనెస్ ను కంఫర్ట్ ను యాడ్ చేయడమే. హైదరాబాద్ రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అతి కొద్ది సంస్థల్లో ఒకటి SMR హోల్డింగ్స్. ప్రైమ్ లొకేషన్ లో అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో అవుట్ స్టాండింగ్ విల్లాస్ తో సరికొత్త జయకేతనం ఎగురవేస్తోంది. బండ్లగూడ వద్ద 5 BHK ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టుగా కాసా క్యారిడోను డెవలప్ చేసింది SMR హోల్డింగ్స్. బుద్వేల్ IT పార్క్ TSPA జంక్షన్ కు సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా ఉంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. కాసా క్యారినో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. నార్మల్ గా విల్లాస్కి వచ్చే ఫ్యామిలీస్ మెజారిటీ ఫ్యామిలీస్ దే ఆర్ అబౌవ్ 50 ఉంటారు. మనం వాళ్ళని దృష్టిలో ఉంచేసుకొని వాళ్ళకు మార్నింగ్ వాకింగ్ కానివ్వండి, ఈవినింగ్ వాకింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అమ్యూనిటీస్, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ క్వార్టర్స్ కానివ్వండి, విల్లాలో ఫెసిలిటీస్, వాళ్ళ క్లబ్ హౌస్లో వారికి కావాల్సిన ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రసింగ్ ఇన్ దట్ వన్. వాళ్ళ పిల్లలకు కావాల్సిన గేమ్స్ ఫెసిలిటీస్, ఈవెన్ క్రికెట్ నెట్తో పాటు ఈవెన్ స్కేటింగ్ ట్రాక్ కూడా వేస్తున్నాము. అండ్ అన్ఇంటరప్టెడ్ వాక్ వేస్ క్రియేట్ చేసాము. భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా వాక్ చేస్తూ కంటిన్యూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు అని అంత పర్ఫెక్ట్గా మేము డిజైన్ చేసి చేసాము. అండ్ వీ హావ్ ప్లాన్డ్ ఈచ్ విల్లాకు 2 కార్ పార్కింగ్స్ కాకుండా మేమైతే ఎక్స్ట్రా పార్కింగ్స్ ప్లాన్ చేసామో ఆల్మోస్ట్ ఈచ్ ఫ్యామిలీకి మనం ఇంకో ఎక్స్ట్రా 1 కార్ పార్కింగ్, మనకు ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే ఏవైతే మేము ఎక్స్ట్రా చేసామో వాళ్ళకి కామన్ వచ్చేస్తున్నది. అండ్ ప్రైవసీకి వచ్చేప్పటికి వీఆర్ కంట్రోలింగ్ ద మెజారిటీ విజిటర్స్ ను ఎంట్రన్స్ లోనే ఒక రిసెప్షన్ సెంటర్, ఒక అమ్యూనిటీ సెంటర్ ను ఫ్రంట్ లోనే క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరు వచ్చినా కూడా అక్కడ ఆగుతారు. అక్కడ నుండి మళ్ళీ ఫ్యామిలీస్ ని కాంటాక్ట్ చేసినంతనే ఇన్సైడ్ వెళ్ళాలి. అదర్వైజ్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ మీట్ ద వన్. అండ్ సెక్యూరిటీ ఏమైతే కమ్యూనిటీ మొత్తం ఓవరాల్ నైబర్హుడ్ ఎంటర్ కావాలంటే మెయిన్ సెక్యూరిటీ, దాని తర్వాత ఈ కమ్యూనిటీ రావాలంటే ఇంకో సెక్యూరిటీ, దాని తర్వాత ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ 1 more సెక్యూరిటీ, అంటే 3 సెక్యూరిటీస్ క్రాస్ చేస్తే కానీ విల్లాలో ఆ కన్సర్న్ పర్సన్ మనం ఆ ఫ్యామిలీ మనం మీట్ కావడం. బికాస్ వీ హ్యావ్ టాప్ ఎండ్ ఫ్యామిలీస్, అంటే మాకు మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, అండ్ సమ్ ఆఫ్ ద IT కంపెనీ CEOs ఉన్నారు. సో వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. సో మనం వాళ్ళ సేఫ్టీ చూడాలి, సెక్యూరిటీ చూడాలి, సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ చూడాలి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. అట్ సేమ్ టైం ఎవ్రీ విల్లాలో కూడా ఒక ల్యాబ్ పూల్, ఒక మినీ స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం ఎవ్రీ విల్లాలో. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద లేడీస్ ఇన్ ద హౌస్. వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది. వీ హావ్ మేడ్ 100% ఎవ్రీ స్పేస్ మీనింగ్ఫుల్ టు ద ఫ్యామిలీస్. అన్వాంటెడ్ ఎక్కడ వేస్ట్ చేయలే. మేము ఈవెన్ స్మాల్ కిడ్స్ గురించి ఒక ఫిష్ పాండ్ క్రియేట్ చేస్తున్నాం విత్ సాఫ్ట్ మ్యూజిక్. సో అంటే స్మాల్ కిడ్స్ కు మదర్స్ మన ఫుడ్ తినిపించాలి. సో ఆ క్లబ్ హౌస్ తీసుకెళ్ళిపోయి ఆ ఫిష్ పాండ్ దగ్గర వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళకి ఫుడ్ తినిపించుకొని మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ అండ్ యూ డెఫినెట్లీ ఎంజాయ్.
చూడగానే నచ్చేలా, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేలా, ఇక్కడే ఉండాలి అనుకునేలా ఉండాలి. అన్ని ఫెసిలిటీస్, అల్ట్రా మోడర్న్ లుక్, ప్రైమ్ లొకేషన్ వంటి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉండేటువంటి ప్రాజెక్ట్ అయి ఉండాలి. ఇది నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ అవుట్ స్టాండింగ్ చాయిస్. అన్ని రకాల ఎమ్యూనిటీస్, అప్డేటెడ్ ఫీచర్స్ అందరూ కోరుకుంటున్నారు. కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఇచ్చేటువంటి రియాలిటీ సంస్థగా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రైమార్క్ సంస్థ బహదూర్ పల్లికి అతి చేరువలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. ప్రతి ప్రాపర్టీ పిల్లలకు ఎంతో నచ్చేలా, ఉపయోగపడేలా, చైల్డ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లి సమీపంలో గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. మొత్తం 410 మెగ్నిఫిషెంట్ హౌసెస్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ అట్రాక్టివ్ గా ఉంటాయి. కస్టమర్ల ఆకాంక్షలకు అందమైన ఆకృతినిస్తూ వారి కలలకు నిలువెత్తు ప్రతిరూపములా నిలిచే అద్భుతమైన నిర్మాణాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. జ్యుయల్స్ ఆఫ్ ద సిటీగా నిలిచే ప్రాజెక్టులు ప్రైమార్క్కే సాధ్యం. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని బహదూర్పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్టుగా నార్త్ వేవ్ను తీర్చిదిద్దుతోంది. ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలనే వారి ఆకాంక్షలకు తగ్గట్టు ఎకో నెస్ట్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఈ ప్రైమార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా? ప్రైమార్క్ 2009లో సాంబశివరావు గారు స్టార్ట్ చేశారండి, మా ఫాదర్. సో మొదటి నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. 2020 నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం. సో 2020 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైమార్క్ డీ స్టేచర్ అని 2020 జూన్లో స్టార్ట్ చేసాం. 2020లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని 2023 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసామండి. ఓసీ ప్రాసెస్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఎకోనెస్ట్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసాము. అది గుండ్లపోచంపల్లి ప్రాజెక్ట్. డిసెంబర్ 2024లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దెన్ ప్రైమార్క్ ఇన్స్పైరా ఈజ్ ఇన్ మియాపూర్. 6 acresలో 884 ఫ్లాట్స్తో ఉంది. దాట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ డిసెంబర్ 2025. దెన్ నార్త్ వేవ్ అని న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. 13.5 acresలో 1026 యూనిట్స్. ఇది మేము 2 phases చేస్తున్నాం, యాజ్ phase 1 అండ్ phase 2. phase 1 వర్క్ అండ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. దాట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ డిసెంబర్ 2026. మా ఉన్న ప్రాజెక్ట్స్లో అదర్ దాన్ నార్త్ వేవ్ 3 ప్రాజెక్ట్స్లో వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నో ఈఎంఐ. సో నో ఈఎంఐ హ్యాస్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. దో మార్కెట్ ఈస్ బిట్ లల్ ఫర్ ద లాస్ట్ 3-4 months. ఈ నో ఈఎంఐ అనే ప్రోడక్ట్ మాకు బాగా హెల్ప్ అవుతుందండి. నో ఈఎంఐ అనే స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుంది, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తారా? ఈ నో ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఏంటంటే అంటే బ్యాంకర్స్ కస్టమర్స్కి ఇచ్చే ప్రోడక్ట్. నో ఈఎంఐలో ఫర్ పర్టికులర్ పీరియడ్, సో ఒక్కొక్క ప్రాజెక్ట్ బేస్ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్లో మాకు హ్యాండింగ్ ఓవర్ వరకు కూడా నో ఈఎంఐ అయింది. కొన్ని ప్రాజెక్ట్స్లో 1 year వరకు నో ఈఎంఐ అయింది. కొన్ని ప్రాజెక్ట్స్లో చూజ్ యువర్ ఈఎంఐ అని చెప్పి నెక్స్ట్ 2 years ఉంది. సో నో ఈఎంఐ ఎలా అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లో రెంట్ అండ్ ఈఎంఐ 2 కట్టడం అనేది కష్టమవుతుంది. ఆ సినారియోలో ఏంటంటే బ్యాంక్స్ స్పెసిఫిక్ బ్రాండెడ్ ప్రాజెక్ట్స్కి లైక్ ప్రైమార్క్, దే సెడ్ హూ ఎవర్ ఈస్ బయింగ్ విత్ ప్రైమార్క్ need not pay EMI until handing over of the position. Rent, EMI అనేది 2 బర్డెన్ అవ్వవు. హ్యాండింగ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత దెన్ అక్కడి నుంచే ఈఎంఐ స్టార్ట్ అవుతాయి. సో దే కెన్ సేవ్ మనీ ఫర్ దేర్ ఇంటీరియర్స్ అప్ టు హ్యాండింగ్ ఓవర్. ఆ తర్వాత ఈఎంఐ కట్టేది ఉంటుంది. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టాలు, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ డిఫరెంట్ గా ఉంటాయి. తమ డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్పెషల్ గా ఉండాలనేది ప్రెజెంట్ జనరేషన్ కోరిక. అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ ఉండాలనేది ఫ్యూచర్ జనరేషన్ ఆకాంక్ష. 2 తరాల చాయిస్ డైరెక్ట్ గా సింక్ అయ్యేలా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. గ్రోత్ టాప్ స్పీడ్ గా ఉన్న చోట అన్ని ఎమ్యూనిటీస్ తో హై రైస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ వస్తుంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి.
సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్నటువంటి హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పట్టేలా ఉంటాయి. నమస్తే అండి. ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియోపోలిసు, కోకాపేటు, తెల్లాపూరు ఒక హబ్గా మారబోతుంది అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక హాంకాంగ్ లాగా, ఒక సింగపూర్ డౌన్ టౌన్ లాగా ఈ ఏరియా అనేది మీరు రాబోయే 10 yearsలో చూడబోతున్నారు. అండ్ ఈరోజు ఎవరైనా కానీ హైదరాబాద్లో సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లివబిలిటీ, ఫుడ్, అట్లా ఎన్నో కారణాలతోని ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ సొంత ఇంటి కళను వాళ్ళు నిజం చేసుకుంటున్నారు. అండ్ మీరు వేరే సిటీస్కు కంపేర్ చేస్తే కనుక మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నది అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి లేవు. సో అతి చిన్న బడ్జెట్ నుంచి 60 lakhs నుంచి కూడా మనకి ఈరోజు ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్లో. సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము. వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్, వాసవి సరోవర్, వాసవి స్కైలా కొండాపూర్, వాసవి అట్లాంటిస్ నార్సింగి అతిపెద్ద ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా మా చైర్మన్ గారి మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్, ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ కళను నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్లో అందించాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ ఈరోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను. హైదరాబాద్లో అన్ని వైపులా అందరు కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు వాసవి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంది. నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని దిక్కుల వాసవి ప్రాజెక్టులు ట్రెండింగ్లో ఉన్నాయి. త్వరలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగే ప్రాపర్టీ షోలోనూ కస్టమర్లను ఇంప్రెస్ చేసే ప్రాజెక్టులతో వాసవి భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ వాళ్ళు ఒక ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. సో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. మేము ముఖ్య స్పాన్సర్గా మేము వివరిస్తున్నాం వాసవి గ్రూప్ తరఫున. సో ప్లీజ్ విజిట్ అండ్ మేక్ యువర్ డ్రీమ్ హౌస్ కమ్ ట్రూ. ఇప్పుడు విజనరీతో కూడిన ప్లానింగ్ ఉంటే ఫ్యూచర్ లో కోరుకున్నది ఏదైనా సొంతం చేసుకునే వీలుంటుంది. రియాలిటీ రంగంలో ప్లానింగ్ మరింత కీలకం. టర్మ్స్ అండ్ కండిషన్స్ వేగంగా మారిపోతున్న నేటి రోజుల్లో రేపటి రోజున ప్రైమ్ లొకేషన్ గా మారే ఏరియాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మిగిలిన అందరికన్నా 3 అడుగులు ముందే ఉంటుంది గిరిధారి సంస్థ. హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హ్యాపీ లివింగ్ కి అన్ని విధాల బెస్ట్ ప్లేస్. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ORR పై రాజేంద్ర నగర్ కు చేరువగా ఉండేలా ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు కేవలం 5 నిమిషాల దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండటం ప్రాస్పెరా కౌంటీ స్పెషల్ అసెట్. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. వితిన్ 1 yearలో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. బై ఫ్యూచర్ హైదరాబాద్కు ఎలాంటి ప్రాబ్లం లేదనడానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత. భారతదేశంలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ మనకు అవైలబిలిటీలో రావడం, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, నౌ కమింగ్ త్రిబుల్ ఆర్. వన్స్ త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఎవరు టచ్ కూడా చేయలేదు. హైదరాబాద్ బ్రహ్మాండంగా భారతదేశానికి ఒక తలమానికంగా మారబోతూ ఉంది. హైదరాబాద్ ఆ క్లైమేట్ కండిషన్ కానీ పీపుల్ కూడా సాఫ్ట్ నేచర్ కాబట్టి డెఫినెట్గా ఏ సిటీ కూడా ఈ సిటీ దరిదాపులో కూడా వితిన్ 5 to 10 yearsలో రాలేదని నా పూర్తి నమ్మకం.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ప్రస్తుతం డెవలప్మెంట్ ర్యాపిడ్ గా ఉన్న ఏరియాల్లో ఇప్పటికే గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ఉండటం ఈ సంస్థ విజనరీకి నిదర్శనం. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో ఈ సంస్థ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. మోడర్న్ కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు లగ్జూరియస్ డ్యూప్లెక్స్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కస్టమర్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉంటాయి. రీసెంట్ గా కంప్లీట్ అయిన గ్రీన్ మెరిడియన్ అపార్ట్మెంట్స్ కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో ఇదే కమ్యూనిటీలో మరో 2 and 3 BHK లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ గా గిరిదారి ఎలైట్ ను గిరిదారి కన్స్ట్రక్షన్స్ లాంచ్ చేసింది. హైదరాబాద్ సౌత్ వైపు బెంగళూరు హైవే పై గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి ప్రీమియం ప్రాజెక్ట్ సీజన్ టౌన్ అండ్ వేదాంత. NH44 ను ఆనుకొని క్రేజీ ఏరియాలుగా మారిన షాద్ నగర్, బాలనగర్, జడ్చెర్ల సమీపంలో ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి ప్రయాణం చేసేంత టైంలోనే సీజన్ టౌన్ కి చేరుకోవచ్చు. దీనికి తోడు హైవే పక్కన షోరూమ్స్, రెస్టారెంట్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్స్ కూడా అందిస్తున్నారు. సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద మహావీర్ హాస్పిటల్ సమీపంలో గిరిదారి సంస్థ DTCP అప్రూవల్ తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నిర్వాణ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్ అయిన అనంతగిరి హిల్స్ కు సమీపంలో ఉండటంతో వీకెండ్ విల్లాస్ కోసం ఇది అత్యంత అనుకూలమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయినటువంటి శంకర్పల్లి వద్ద గిరిదారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. నెక్స్ట్ వికారాబాద్ బస్ స్టేషన్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హాట్ కేక్ గా మారిపోయింది. ముంబై హైవే పై సదాశివపేట నుంచి 20 నిమిషాల డ్రైవ్ లో ఫార్చ్యూన్ టౌన్ కి చేరుకునే వీలుంటుంది. అలాగే జైరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిదారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. నిన్నటి కంటే నేడు, ఇవాల్టి కంటే రేపు కొత్తదనాన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాం. మీ ప్రతి రోజును ఎంతో ఆనందదాయకంగా మార్చుకోవాలనుకుంటే మీకు తోడుంటుంది మీ సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బిల్డింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ లో నంబర్ 1 గా నిలుస్తూ వస్తోంది సూర్య ఇంటర్నేషనల్. కాలంతో పాటు ఇంటీరియర్ రంగం రోజు రోజుకు ట్రెండీగా మారుతోంది. కస్టమర్లు కూడా కొత్తదనాన్ని ఎంతో ఇష్టంగా స్వాగతిస్తున్నారు. అందుకు తగ్గట్టు బాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్. ఆర్టస్, జాగ్వర్, నిరాలి, వోక్స్ వెల్స్వన్ వంటి ప్రముఖ అధికృత డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ డూపర్ నెట్వర్క్ తో దూసుకెళ్లిపోతోంది సూర్య ఇంటర్నేషనల్. 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేలా నాణ్యమైన ఉత్పత్తులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సూర్య ఇంటర్నేషనల్ కృషి చేస్తోంది. కన్స్ట్రక్షన్ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మరియు కొత్త మోడల్స్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. హలో వ్యూవర్స్, సో ఈరోజు మనం సూర్య ఇంటర్నేషనల్ MD అయిన డాక్టర్ పెండ్యాల హరినాథ్ గారితో ఉన్నాము. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? వాక్స్ గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్ కి? సూర్య ఇంటర్నేషనల్ ఈజ్ 34 years old కంపెనీ అండి. ఆంధ్ర, తెలంగాణలో 2 states లో మేము డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాం. వాక్స్ అనేది రీసెంట్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అది సీలింగ్ మెటీరియల్ అండి. సీలింగ్ లో ఇప్పుడు ఇంతకుముందు మనం వాడుతున్న ఈ లప్పం ఫినిష్ కానీ ఇవన్నీ కాకుండా ఇప్పుడు పెట్రో బై ప్రోడక్ట్, బట్ ఇట్ హ్యాస్ ఏ లిటిల్ పెర్ఫరేషన్ ఇన్ ద షీట్. ఈ ప్రోడక్ట్ పోలాండ్లో తయారవుతుంది. పోలాండ్ నుంచి మేము ఇంపోర్ట్ చేసి ఇండియాలో మార్కెట్ చేస్తున్నాం. అయితే ఏపీ, తెలంగాణకి నేను ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను దీనికి, వాక్స్ అనే కంపెనీకి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వేర్ హౌస్లో స్టాక్స్ పెడతాం. అక్కడి నుంచి మా డీలర్స్ కానీ అట్లాగే ప్రాజెక్ట్స్ కానీ సప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యశోద హాస్పిటల్ వీ హ్యావ్ డన్ ఇట్. And we have done many architectural projects because it's a designer product. 3 to 6 colors దీంట్లో వస్తాయి. ఫ్యూచర్లో వీళ్ళు ఫ్లోరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రోడక్ట్ ఇండియాలో ఇప్పుడు పికప్ అవుతుంది. వెరాజ్ ఇట్ కమ్స్ టు ఏ క్వాలిటీ, యూరోపియన్ క్వాలిటీ యూ విల్ ఫైండ్ ఇన్ దిస్ వాక్స్ మెటీరియల్. దానికి ఎలివేషన్ కూడా ఉందండి, ఎలివేషన్ మెటీరియల్ కూడా ఉంది విచ్ ఈజ్ యూవీ రెసిస్టెంట్. సో హీట్ కానీ లేకపోతే సన్ రేస్ కానీ వాటికి ఏమీ ఎఫెక్ట్ కాకుండా వీ హ్యావ్ ద ప్రొడక్ట్. అండ్ మెనీ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ డన్ ఇన్ ఏపీ, తెలంగాణ. సో ఈ రోజున ఇంటికి ఎలివేషను తర్వాత సీలింగ్ చాలా మంది కొత్తగా వెరైటీగా ఉండేటట్టుగా కూడా చేసుకోవాలనే ఉద్దేశం. దాంతో ఎయిర్ కండిషనింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది, అట్లాగే యాస్థెటికల్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ చూస్తూ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, బిల్డర్స్, ఇండివిజువల్ కస్టమర్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు.
నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లానింగ్స్ ఏంటి సార్? మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మె డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇట్స్ ఏ గ్రోయింగ్ కంపెనీ. వీ హ్యావ్ వేర్ హౌసింగ్ ఇన్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. కమింగ్ టైమింగ్ లో 1 or 2 ప్లేసెస్ లో కూడా మేము అనదర్ వేర్ హౌసెస్, అంటే అరౌండ్ 200 kilometers డిస్టెన్స్ ఆఫ్ ఏరియాలో వీఆర్ పుటింగ్ 1 గోడౌన్ పాయింట్, సో దట్ ప్రొడక్ట్ సర్వీస్ ఇమీడియట్ గా రీచ్ అవడానికి ఈజీ అవుతుంది. కంపెనీ టీం ఉంది, మా టీం ఉన్నారు. వాళ్ళందరూ కూడా కస్టమర్కి ఏ విధంగా కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, డిజైన్ చేసి చూపించటం, డ్రాయింగ్స్ అన్ని మేము తీసుకొని ఎట్లా వస్తే బాగుంటుంది, వాట్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్ వీ హ్యావ్ టు డూ. ఆర్కిటెక్టర్ సాటిస్ఫై అయ్యే వరకు వీ డూ అవర్ డిజైనింగ్. ఆ డిజైన్ ఇచ్చినాక తర్వాత మా వెండర్సే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఇదేదో కొనుక్కుని జస్ట్ సరుకు మీద తీసుకెళ్ళిపోవడం కాకుండా మా వెండర్స్ ఉన్నారు, వాళ్ళే వచ్చి టోటల్గా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దాంతో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. దట్ విల్ బి వెరీ అడ్వాంటేజెస్ ఫర్ కస్టమర్. కస్టమర్కి ఇబ్బంది లేకుండా మా వెండర్సే వచ్చి ఫినిష్ చేసి కంప్లీట్ చేసుకుని వస్తారనమాట. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని సృష్టించాలి. రేపటి రోజున ఎక్కడ ఎలాంటి గ్రోత్ ఉండబోతోంది, ఎలాంటి చోట పెట్టుబడులకు మంచి ప్రాఫిట్స్ లభిస్తాయో ఈ రోజే అంచనా వేయగలగాలి. అప్పుడే కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ వాల్యూ సొంతమవుతుంది. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నామని ప్రతి ఒక్క కస్టమర్ సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు, ముంబై హైవే ఫేసింగ్లలో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్ తో ప్రాపర్టీలు అందిస్తోంది ఫార్చ్యూన్ వ్యూ సంస్థ. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. హైదరాబాద్లో మాకున్న ప్రాజెక్ట్స్, అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్లా చూస్తానండి. ఒక కస్టమర్లా చూసి ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా, నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 yearsలోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. బెంగళూరు హైవే పై షాద్ నగర్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రియల్, ఐటీ రంగాల పరంగా డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ CEO గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ షాద్ నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్ నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్ నగర్ బస్ స్టాండ్. అంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఎనీ టైం, ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. హైదరాబాద్ సిటీ ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియా ORR మధ్య ప్రాంతం. ఇక్కడ సదాశివ్పేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 acres భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ముంబై హైవే పై ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విల్లే. 300 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మ్ ఫ్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. హాయ్ శాలిని గారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు, అండ్ ఇంకొకటి కోహిర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 acres అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకొని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. అండ్ అది వచ్చేసి మన DTCP రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అది మనకు సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.